ఆదివారం రోజున మర్చిపోకుండా పసుపు నీటితో ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల వెంటనే మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. మీకుండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పౌర్ణమి కంటే ముందు వచ్చే ఆదివారం రోజున పసుపుతో ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఎవరైతే చాలా కష్టాలతో బాధపడుతూ ఉన్నవారో అలాంటి వారు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. చక్కటి ఫలితాలను అందుకోండి. కనుక ఈ ఆదివారం రోజున అంటే పౌర్ణమి కంటే ముందు రోజున ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క ఎలాంటి సమస్యలైనా అన్నీ తీరిపోతాయి. ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పుకోవచ్చు. కనుక పసుపుతో ఏం చేయాలి, ఎలా చేస్తే మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనుషులు అన్నాక అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ కొంతమందికి మాత్రం పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి. ఎంత పెద్ద కష్టాలంటే ఆ కష్టం గురించి ఎవరికి చెప్పుకోలేరు. కుమిలిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇలా ఎవరితో చెప్పుకోలేని కష్టాలతో కన్నీళ్లతో బాధపడేవారు, ఆరోగ్య సమస్యలతో పడేవారు, బాగోలేదని అనుకునేవారు, ధన సమస్యలు ఉన్నవారు, లేదా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇలా ఆదివారం రోజున పసుపుతో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల గంటలోనే ఫలితాలు వస్తాయి. శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే గంట కూడా పట్టదు. కనీసం 20 నుండి 30 నిమిషంలోనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసిన పసుపు ఉంటే సరిపోతుంది. పసుపుతో ఇలా చేయటం వల్ల మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే పసుపు నీళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పసుపు గురించి మన అందరికీ తెలిసిందే. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కాకుండా పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పసుపు అనేది ఏంటంటే మనకు యాంటీబయాటిక్గా ఎంత బాగా పనిచేస్తుందో పరిహారం పరంగా కూడా అంతే బాగా పనిచేస్తుంది. పసుపుతో చేసే పరిహారం కావచ్చు, పసుపు నీళ్ళ పరిహారం కావచ్చు, ఏదైనా సరే మనకు మంచి అంటే ఫలితాలను తెచ్చిపెట్టే బాధ్యత ఆ పసుపుకు ఉంటుంది. కనుక ఎవరి ఇంట్లో అయితే కష్టం ఉంటుందో, ఎవరి ఇంట్లో అయితే బాధ ఉంటుందో, అలానే కాకుండా ఎప్పుడు చూసినా కానీ దరిద్ర బాధలను ఎదుర్కొంటున్న, దరిద్ర బాధలని మేము అనుభవిస్తున్నాం అనుకుంటే వారు తప్పకుండా ఈ పరిహారం అనేది పాటించండి. చక్కగా ఆదివారం రోజున పౌర్ణమి కంటే వచ్చే ముందు రోజున పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. పసుపు నీళ్ళతో పరిహారం చేసే ముందు ఒక చిన్న కథను విందాం. ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు అనే ఒక చిన్న కథను విందాం. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు పార్వతీదేవిని పరమేశ్వరుని ఇలా అడుగుతుంది, స్వామి, ఈ ముల్లోకలను మీరు పాలిస్తూ ఉన్నారు కదా, ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సంతోషంగా జీవిస్తూ ఉంటారు? వారు ఎక్కువ ధనవంతులుగా ఎందుకు అవుతారు అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని, మీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, మనం వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటారు. ఈ పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగేలా కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి. పరమేశ్వరుడు చూసుకుంటూ అలా నడుస్తూ ఉండగా శివుని ఈ వృక్షం తగిలి స్వామివారి ముందుకు పడిపోతారు. కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారుగా పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టు కడుతుంది. కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి, నువ్వు ఇంకా విశాలంగా తయారవు, అడవిలోను అన్నిటికన్నా పెద్ద వృక్షంలో మారు అని వరం ఇచ్చారు.
పార్వతీదేవికి ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆమె శివుడితో, అదేంటి స్వామి, ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమైంది. మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తూ ఉన్నారు? పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవమని ఎందుకు చెప్తున్నారు? మీ లీల ఏమిటి? నాకు అర్థం కావటం లేదు స్వామి అంటుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు, ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను దేవి. ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పద అంటాడు. పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు కూడా కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షాన్ని అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షం ఎదగమని వరం ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ బట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది. స్వామి, ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు, దుష్ట స్వభావం కలిగిన మనుషులు ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? సుఖ సంతోషమైన జీవితాన్ని అడుగుతూ ఉన్నారు అని పార్వతీదేవి స్వామిని మళ్ళీ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు శివుడు, దేవి నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని అంటాడు. విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చారు కదా. ఆ వృక్షం కొద్ది రోజులనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోతుంది. ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది. మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దృష్టి స్వభావాన్ని వారు వదులుకపోతున్నారు. వారి చెడ్డ అలవాట్లను వారు వదులుకపోతున్నారు కాబట్టి వారు చెడ్డ అలవాటుల వల్ల వారు వదులుకోవడం లేదు. తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలడం లేదు. చెరుకులోని గుణం ఏమిటి అంటే తీయదనం అని అందరికీ తెలుసు. చెరుకు ఎప్పుడు కూడా తనలో ఉన్న తీయదనాన్ని వదలదు. అలాగే మామిడిలోని గుణం ఏమిటి అంటే పులుపు దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు. అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు. చెడ్డ పనులు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు, వారి స్వభావాన్ని, వారు చేసే కర్మాలను కూడా వారు వదలలేరు. ఆ వృక్షం అంతా విశాలంగా తయారైంది కానీ అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు. ఏ రోజు పక్షులకు ఆశ్రయం ఇచ్చింది లేదు, గూడు కట్టుకొని ఇచ్చింది కాదు. పరమేశ్వర ఈ ముల్లోకాలను దేవుడు, ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు. వసంత ఋతువు రానే వచ్చింది. కొత్త చిగుళ్ళు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది. అహంకారంతో అలా ఆకాశంలో ఎగిసిరిపోయి ఉంటుంది. ఆ పూర్తి అడవిలోని ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు. ఎందుకంటే పరమశివుడు ఆ వృక్షానికి ఆ వరాన్ని ఇచ్చాడు. అహంకారం ఆకాశమంతా ఎత్తుకు ఎగబడింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. అడవిలో పెద్ద వృక్షాన్ని విరిగిపోవడం ప్రారంభం అయింది. పరమశివుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండటంతో ఆ తుఫానుకు తనను తాను రక్షించలేకపోయింది. ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా వృక్షం నేలకు విరిగిపోయింది. ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాన్ ఆగిపోయింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మరలా భూలోకం సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడుగుతుంది. అప్పుడు స్వామి, పద, పార్వతి మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమశివుడు అంటాడు. అలా వెళ్తూ ఉండగా వారికి మార్గంలో మధ్యలో ఆ విరిగిపోయిన పెద్ద వృక్షం కనిపిస్తుంది. అది చూసిన పార్వతీదేవి, స్వామి మీ లీలలు ఎంత విచిత్రకరమైనవి, ఇది ఎంత సుందరమైన వృక్షం, ఎంత పెద్ద వృక్షం, ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరి ఒకటి లేదు కనుక అన్నిటికంటే పెద్దదిగా ఉంది, అన్నిటికంటే అందంగా కూడా ఉంది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉంటుందో. ఈ వృక్షాన్ని చూడండి, వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది. దానికి గల కారణం ఏమిటి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుడు అడుగుతుంది. అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు, దేవి, ఇరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం కూడా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది. చాలా పెద్ద గాయం కూడా అయింది కదా. ఈ వృక్షం ఏది కానీ నేను ఆ సమయంలో ఆ వృక్షానికి ఏ వరం ఇచ్చానో నీకు గుర్తుందా? ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను. ఈరోజు నేను వృక్షాన్ని
తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది. వృక్షాన్ని నాశనం చేయటమే నా కర్తవ్యం. అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవమాని వరం ఇచ్చాను. చూడు దేవి, ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైందో. ఈ వృక్షం అడవిలోనే అతిపెద్దదిగా ఎంత విశాలంగా మారిన అహంకారాన్ని మాత్రం అది విడవలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకొని ఇవ్వలేదు. బాటసారులకు, యాంత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు. నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది. అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి, చాలా పెద్ద పాపి. ఈ వృక్ష తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఒక మంచి పని కూడా చెయ్యలేదు. అందువలన ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయటం నా ఆవశ్యకత. ఈ వృక్షం చాలా విశాలంగా మారిన దాని గర్వం వలన పవిత్రమైంది చివరికి విరిగిపోయింది చెప్తాడు. పసుపు నీళ్ళు అందరి ఇళ్లల్లో ఉంటాయి. అయితే ఏం చేయాలి అంటే, మీరు ఇలా పసుపు నీళ్ళు ఉంటాయి కదా, మనం కొద్ది కోసం ఒక గాజు గ్లాసుని వాడండి. గాజు గ్లాసు ఏంటంటే కొంచెం నెగిటివ్ని తీసేసుకుంటుంది. అదే నెగిటివ్ని అంటే లాగేసుకుంటుంది కనుక అందులో గాజు గ్లాసులో ఏంటంటే నీళ్ళను పోసేయండి. తర్వాత అర స్పూన్ కానీ స్పూన్ కానీ పసుపును పొయ్యండి. ఇలా పసుపు వేసిన తర్వాత దానిని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఆ గ్లాసుని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. మీకున్న కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోవాలని ఆ గ్లాసును పట్టుకొని తిరిగి ఆ గ్లాసుని ఎక్కడ పెట్టాలి అంటే మీ వంటగదిలో ఆగ్నేయ మూలలో ఈ పసుపు నీళ్ళని ఉంచండి. ఇలా ఉంచడం వల్ల మీ సమస్యలు, మీ దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోతాయి.